హాయ్ నమస్తే అండి. సాయి బ్రదర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. మీ అందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇప్పుడు మేము గుప్తమని వెళ్తున్నామండి. ఇదే నా ఫస్ట్ టూర్ బ్లాగ్ వీడియో అండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. మన ఈ గుప్తమని టెంపుల్ ఖరగ్పూర్ రాజాగ్రామ్లో ఉన్నదండి. అంటే ఇది 25 కిలోమీటర్స్ అన్నమాట. ఈ గుప్తమని అమ్మవారు చాలా శక్తివంతమండి. కోరిన కోరికలు తీరుస్తుంది. అందరూ కూడా తమ తమ పనులు నెరవేరిన తర్వాత మొక్కుల్ని తీర్చుకుంటారు. మేమైతే దర్శనం కోసం వెళ్ళామండి. మాకు చాలా చాలా నమ్మకం అండి. చాలా రోజుల నుండి వెళ్ళాలని అనుకుంటున్నాము, కానీ ఇప్పటికీ మా కోరిక తీరింది ఆ అమ్మవారి దయ వలన. గుప్తమని టెంపుల్ అంటే ఇది చూసారా, కలేకొండ రూట్ మీద నుండి వెళ్తున్నామండి. మొత్తం ఈ బ్లాగ్ అంతా కలేకొండ బ్రిడ్జ్ అండి. దీనిని మా మాయగారు మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఇది కలేకొండ బ్రిడ్జ్ అని చెప్పేసి. ఇక్కడైతే ఈ టెంపుల్, ఈ గుప్తమని టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది 750 ఇయర్స్ కాలం నాటిదండి. ఇక్కడ విలేజ్ వాళ్ళు చాలా చక్కగా అమ్మవారి పూజలు ఘనంగా జరుపుకుంటారండి. అలాగే దసరా టైంలో కూడా నవరాత్రులు చేస్తారు. మేము నవరాత్రి ఇంకా ప్రారంభం ముందు వెళ్ళాం కాబట్టి కొంచెము చాలా రష్ తక్కువగా ఉన్నదండి. ఇక్కడ చూసారు కదా, టెంపుల్ ముందు అయితే అందరూ ఇక్కడ అంటే షాపులు ఉన్నాయండి. షాపులోనే అందరూ కొబ్బరికాయలు, అంటిపళ్ళు, మనకి కావాల్సిన అమ్మవారికి సమర్పించుకోవాల్సినవన్నీ దొరుకుతాయండి. చూసారు కదా, మందార పువ్వుల దండ, ఎర్ర పువ్వుల దండలు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. అమ్మవారికి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే చునరీ కూడా వేస్తారండి అమ్మవారికి. ఆ చునరీ ఎర్ర కలర్ రంగులో ఉంటుందండి. ఆ చునరీ అమ్మవారికి వేస్తారు. ఇగోండి మా తోటకోళ్ళు తను కొంటుంది చునరీ ప్రసాదము. అమ్మవారికి కావాల్సిన ప్రసాదం అంతా కొంటుందండి. ఇక్కడ ప్రసాదం ఏంటంటే ఒక బుట్టలోని పెట్టేసి ప్రసాదం అంతా ఇస్తారండి. ఇక్కడ పద్ధతి అటువంటిది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, మేము ఇక్కడ క్యూ లైన్లో ఉన్నామండి. క్యూ చాలా పెద్దదిగా ఉన్నది. ఈ లైన్లో మేము అంటే ఇక్కడ నేను నిలబడేసి చాలా అంటే 1 అవర్ అయిపోయిందండి. చాలా కొంచెం రష్గా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే మేము ట్యూస్డే వెళ్ళాం కాబట్టి ఇక్కడ ట్యూస్డే కానీ సాటర్డే కానీ చాలా అంటే చాలా రష్గా ఉంటుందండి. ఇక్కడ మళ్ళీ ఇంకా భక్తులు కూడా వచ్చి తమ తమ మొక్కుల్ని తీర్చుకుంటారు. ఇక్కడ అమ్మవారు ఏంటంటే ఇక్కడ కథ అయితే ఉన్నది కానీ మాకు సరిగ్గా తెలియదండి కథ ఏంటి అని చెప్పేసి. కానీ అందరూ మేము చిన్నప్పటి నుండి వింటున్నాము గుప్తమని అని చెప్పేసి అలాగా రావడమే. కానీ మాకైతే పర్వాలేదండి, కోరికలన్నీ తీరుతాయి, అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలము. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరు అంటే అమ్మవారికి మేకలు బలి ఇవ్వడానికి చెప్పేసి మేకల్ని డబ్బులతో తీసుకొని వచ్చారండి. ఇక్కడ చూసారు కదా, మేకల్ని అలాగా అంటే వాళ్ళు ముందుగా పూజ చేసేసి అమ్మవారి ముందు వెళ్ళి ఇవి బలిని ఇస్తారండి. ఇక్కడ అంటే ఎలా చేస్తారంటే ఇక్కడ 3 times గుడి చుట్టూరా డప్పులతోని తిప్పుతారండి. మేకల్ని తిప్పిన తర్వాత అమ్మవారికి చూపించేసి ఆ తర్వాత బలిస్తారండి. ఇక్కడ మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ బళ్ళు ఇవన్నీ కూడా పూజలు చేసేసి ఈ బళ్ళుని తొక్కుతారండి. అంటే ఫస్ట్ టైం ఎవరైతే వెహికల్స్ కొనుక్కుంటారో వాళ్ళు చూసారు కదా, వెహికల్స్ ఇక్కడ ఎన్నోటి ఉన్నాయో ఈ వెహికల్స్ అన్నీ కూడా పూజకి ముందు తెస్తారండి. తెచ్చేసి ఇక్కడ అమ్మవారి పూజ చేస్తే వెహికల్స్కి మనం అంటే ట్రావెల్ చేసినప్పుడు కానీ మనకి ఎలాంటి ఇన్సిడెంట్స్లు ఏమి జరగకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ ముందు పూజలు జరిపించేసి తర్వాత మనం ఇంకెక్కడికైనా టూర్ వెళ్ళాలన్నా, ఎక్కడికైనా షాపింగ్ ఈవెన్ వెళ్ళాలన్నా వెళ్తారండి. ఇక్కడ బైకులు మాత్రమే కాదండి, కారులు అన్నీ కూడా వెళ్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే